నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వారాహి నవరాత్రులు అండి. జూన్ 26వ తేదీ నుండి స్టార్ట్ అయ్యి జూలై 4వ తేదీ ముగిస్తాయండి. వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి, ఏం కలశం పెట్టుకోవాలా వద్దా, కందదీపం ఎప్పుడు పెట్టుకోవాలి, పూజ ఎప్పుడు చేయాలి, పొద్దున చేయాలా సాయంత్రం చేయాలా, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తానండి. రండి. వారాహి నవరాత్రులు చేయాలనుకున్న వాళ్ళు తెల్లవారుజామునైనా చేయొచ్చండి, సాయంత్రం అయినా 7 నుండి 9 లోపల చేయొచ్చండి. తెల్లవారు అంటే 4 గంటలకు ఫస్ట్ రోజు 1 గంట అన్నీ చేసుకునేసరికి టైం పడుతుంది కాబట్టి 1 గంట పడుతుంది. ఇంకా రోజు 20 నిమిషాల్లో పూజ అంతా చేసుకోవచ్చండి. మనం చేసుకునే ముందు వారాహి నవరాత్రులు చేసుకునే ముందు 2 రోజుల ముందే అమావాస్య వస్తుంది. అమావాస్యకు ముందే శుక్రవారం మంగళవారం లేకుండా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి. భుజం దులుపుకొని శుభ్రం చేసుకోవాలి, తుడిచిపెట్టుకోవాలి. మనం ఆ రోజు పూజ చేయాలనుకున్న రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి 4 గంటలకు స్టార్ట్ చేసుకోవాలి. లేదు సాయంత్రం చేసుకోవాలంటే పొద్దున్నే తలస్నానం చేసింటాం కాబట్టి సాయంత్రము కంఠస్నానం చేసేసి పూజ మొదలు పెట్టుకోవచ్చండి. 9 రోజులు చేయాలా అండి, లేదు మాకు వీలు కాదు 1 రోజు చేస్తాము 3 రోజులు చేస్తామంటే 1 రోజు కూడా చేయొచ్చండి వారాహి నవరాత్రులు. లేదు 3 రోజులు చేయొచ్చు, లేదు 9 రోజులైనా చేయొచ్చండి, మన ఇష్టం అది. కొంతమందికి వీలు కాకపోవచ్చు, 1 రోజు కూడా చేయొచ్చండి. వారాహి నవరాత్రులు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ఇంట్లో మనకు ఆరోగ్యం కానీ ఏదైనా కొద్దిగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులున్నా, ఉద్యోగము, పిల్లలకు చదువు, అన్ని విధాలుగా మనకు బాగుంటుందండి. వారాహి నవరాత్రులు చెయ్యండి. అమ్మ చాలా మంచిగా మనకు చల్లగా చూస్తుందని నేను అనుకుంటున్నా. ఇందులో నేనేమన్నా పొరపాటు చెప్తుంటే ఏదైనా సర్దిద్దుకోండి. అమ్మవారిని పీఠం వేసుకునే ముందు పసుపుతో ఇట్లా అలుక్కుందామండి. ఫస్ట్ ఇవన్నీ పీఠానికి కూడా పసుపు కుంకుమ పెట్టుకుందామండి. అమ్మవారిని పెట్టుకున్నామండి. పీఠానికి కూడా పసుపు కుంకుమ ఇట్లా 4 వైపులా పెట్టుకున్నాము. ఇట్లా ఎర్ర జాకెట్ కానీ ఆకుపచ్చ జాకెట్ కానీ ఇట్లా పీఠానికి పరుచుకున్నామండి. కొన్ని బియ్యం పోసుకున్నాము. అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి బియ్యం మీద అమ్మవారి ఫోటో పెట్టుకున్నామండి. ఇట్లా ఇలా పసుపు కుంకుమ వేసుకున్నాము. అమ్మవారిని తుడుచుకొని బొట్లు పెట్టానండి. అమ్మవారిని కూర్చోబెడదాము. ఇప్పుడు ఫోటోని ఇక్కడ బియ్యం పోసాను కదా, బియ్యం మీద అమ్మవారిని కూర్చోబెడదాము. అమ్మవారికి చిట్టి గాజులు మాలండి, గ్రీన్ గాజులు వేసుకోవాలండి. వారాహిదేవికి పూలదండ వేసుకుందామండి. అమ్మవారికి కందదీపం అండి, కందదీపం పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇట్లా ప్రమిదలాగా కుదురు చేసుకోవాలి. ఇదంతా శుభ్రంగా 10 నిమిషాలు నానబెడితే మట్టి అంతా వెళ్ళిపోతుంది. పసుపు రాసుకొని ఇప్పుడు బొట్లు పెట్టుకొని ఇందులో మనము ఒత్తులు వేసుకోవాలండి. ఒక్కటే ఒత్తైనా వేసుకోవచ్చు, ఇక్కడ కలిపి 3 ఒత్తులైనా వేసుకోవచ్చు అండి. 3 దీపాలలాగా వెలిగించవచ్చు. ఇది రోజు వెలిగించాలా అండి, 9 రోజులు ఉంటే 9 రోజులు వెలిగించవచ్చు అండి. ఇదే దీపంలో మనం ఒత్తి మార్చుకుంటూ వెలిగించవచ్చు. లేదు మాకు కందగడ్డ దొరుకుతుందంటే రోజు కూడా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని 9 రోజులు మనం కందదీపం పెట్టుకోవచ్చండి. ఇది వెలిగించిన తర్వాత ఏం చేయాలండి అని కొంతమందికి డౌట్ రావచ్చు. మనం ఇంట్లో వండుకోవచ్చండి. కంద వండుకొని తినచ్చు, లేదా గోమాతకు పెట్టచ్చు, లేదా పారే నీళ్ళలో వేయచ్చు. లేదు మాకు దగ్గరలో పారే నీళ్ళు లేవంటే ఒక చెట్లో ఏదైనా మట్టిలో ఏదైనా మనం చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్ల లోపల మట్టిలో పెట్టేయచ్చండి. ఇప్పుడు బొట్లు పెట్టుకుందాము. కందగడ్డకి రోజు వెలిగించుకోవచ్చండి. మీకు రోజు దొరికితే 9 రోజులు 9 గడ్డలు తెచ్చుకొని పెట్టుకోవచ్చండి. లేదు ఒక్కటే ఉంది దొరకలేదంటే దీన్నే ఒత్తులు మార్చుకోవచ్చండి. మనము ఒత్తులు మార్చుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ఒత్తులు మార్చుకుంటూ కూడా ఇదే గడ్డని వెలిగించుకోవచ్చండి. ఇది చేసుకొని అమ్మకి భూమిలో ఉండేది గడ్డ కాబట్టి చాలా ఇష్టం అండి అమ్మకి కందదీపము. ఇప్పుడు నవరాత్రులనే కాదండి, ఇది ఎప్పుడైనా 16 శుక్రవారాలు కందదీపం వెలిగించుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది, ఇంట్లో మంచి జరుగుతుందండి. 16 శుక్రవారాలు చేస్తే కూడా మంచిదండి. ఈ విధంగా కందదీపం పెట్టుకుందామండి. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గర నేను అమ్మవారి పీఠం పెట్టినాను, అమ్మవారిని పెట్టినాను. ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకున్నా, ఇందులో కొన్ని బియ్యం వేద్దాము. అందులో పసుపు కుంకుమ వేద్దామండి. ఈ బియ్యం ఏం చేయాలి అని డౌట్ రావచ్చు. ఈ బియ్యం మనం వండుకొని తినచ్చండి. ఏదైనా శనివారమో శుక్రవారమో ఇట్లా నైవేద్యంలాగా వండుకొని మనం తినచ్చండి. ఇట్లా బియ్యంలో పెట్టుకోవాలండి.
ఫస్ట్ అమ్మవారి దగ్గర పానకం పెట్టుకొని తర్వాత మళ్ళీ దీపం వెలిగించుకుందామండి. ఇట్లా ఒక వెండి గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇందులోకి బెల్లం వేసుకుందాము. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. తురుము పెట్టుకున్న బెల్లం వేసుకుంటే త్వరగా కరుగుతుంది కాబట్టి ఇట్లా బెల్లం వేసుకొని పెడదామండి. ఫస్ట్ పానకం పెట్టాలండి అమ్మవారి దగ్గర. కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుందామండి పానకంలోకి. ఫస్ట్ మనము ముడుపు పెట్టుకుందామండి. ముడుపు ఎందుకు పెట్టుకుంటాము అంటే వారాహి నవరాత్రుల్లో చేసేటప్పుడు మనము ముడుపు కట్టుకోవాలి. మనకు ఏదైనా కోరిక ఉంటే ఎంత పెద్ద కోరికైనా అమ్మ నెరవేరుస్తుందండి. ఫస్ట్ ముడుపు కట్టుకొని అమ్మవారి దగ్గర 9 రోజులు అట్లే పెట్టాలి. ఆ ముడుపు తర్వాత ఏం చేయాలంటే మనము ఎక్కడైనా ఏ అమ్మవారి గుళ్ళో అయినా కానీ పెట్టేయచ్చు, ఇచ్చేయచ్చు. లేదా అమ్మవారి వస్తువులే ఏదైనా కావాలంటే ఇంట్లోకి అమ్మవారి పూజ చేసుకుంటాం కదా, ఏదైనా కానీ కొనుక్కోవచ్చు. లేదా ముత్తైదువులకి ఎవరికైనా గాజులకైనా తీసి పెట్టచ్చండి. మనము పసుపు కుంకుమ అక్షంతలు వేసినాను. ముడుపు లేకండి అది. ఇప్పుడు మనము 11 రూపాయలు పెట్టుకుంటున్నామండి. 11 రూపాయలు ముడుపులో పెట్టుకుంటున్నాము. పచ్చకర్పూరం కూడా వేసుకుందామండి. ఇప్పుడు ముడుపు కట్టి ఆడపెడతాను. గంధము కుంకుమ పెట్టుకుందాము. వడపప్పు కూడా పెట్టాను. ఇప్పుడు దీపం వెలిగించుకుందామండి. గంధదీపం పెట్టున్నాం కదా, మళ్ళీ దీపాలు పెట్టాలన్నా అంటే లేదండి. ఫస్ట్ మనం ఎట్లా దీపాలు పెట్టుకుంటామో అట్లా దీపాలు 2 వెలిగించుకొని తర్వాత కందదీపం పెట్టుకోవాలండి. ఖచ్చితంగా మనం దీపాలు ముందు పెట్టేసి తర్వాత కందదీపం పెట్టుకోవాలి. కందదీపంలో ఇట్లా 3 ఒత్తులు వేసుకోవాలండి. ఎర్ర ఒత్తులే వేసుకోవాలండి. అమ్మవారికి ఎర్ర ఒత్తులతోనే చేయాలి పూజ. ఎర్ర ఒత్తులు, ఎర్ర నక్షంతలు పెట్టుకోవాలి. వారాహిమాత నేను పోయిన సంవత్సరం తీసుకున్నానండి. పోయిన సంవత్సరం నవరాత్రులకు నేను తెచ్చుకున్నాను అమ్మవారిని. ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారికి అభిషేకం చేసుకుందాం. ఫస్ట్ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. పేరండి ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఓం శ్రీ వారాహి మాత్రే చెప్పండి. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. అట్టిపండండి. ఓం శ్రీ వారాహి అయిందండి. పంచామృతంతో అభిషేకం అయిపోయింది. ఇప్పుడు గంధము కుంకుమ పసుపు వాటితో చేసుకుందాము. గంధంతో అభిషేకం చేసుకుందామండి అమ్మవారికి. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఇప్పుడు పసుపుతో చేసుకుందామండి. పసుపు నీళ్ళు వేసుకున్నాము. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. కుంకుమతో చేసుకుందామండి. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఓం శ్రీ పెట్టుకుందామండి. పసుపు కుంకుమ ఇది అక్షంతలు వేసుకొని అమ్మవారిని పీఠం మీద కూర్చోబెడదాము. వారాహి మాతను పెట్టుకున్నామండి. ఇక్కడ వినాయకుని పెట్టుకున్నాము. అమ్మవారికి అభిషేకం అయిపోయి అమ్మవారిని కూర్చోబెట్టినాక వినాయకుని పెడదామని పెట్టినానండి. వినాయకునికి పసుపు కుంకుమ పువ్వులు చేసుకుందామండి. ఇప్పుడు ఓం సుమకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూరజాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం సర్వపాప వినాశకాయ నమః. ఓం సర్వదేవత పూజితాయ నమః. ఓం మహాగణాధిపతే నమః. తాంబూలం పెట్టుకుందామండి. వినాయకునికి ధూపం వేద్దామండి. ఊదిబత్తీలు వెలిగించి
వినాయకునికి కర్పూరం హారతిద్దాము. వారాహిమాత అష్టోత్తరం చేసుకుందాం. ఇప్పుడు స్తోత్రం చేసుకుందామండి. మనం ఇప్పుడు చదువుకుందాము. వారాహిమాత అష్టోత్తరము బుక్కులు దొరుకుతాయండి. అవి ఒకవేళ దొరకపోతే కన్నా నెట్లో కొడితే వస్తుందండి. నెట్లో కొట్టి కూడా చూసుకొని చదవచ్చు మనము. ఇప్పుడు చేసుకుందాం. ఓం వారాహే నమః, ఓం వరరూపిణ్యాయ నమః, ఓం క్రోడ ననాయ నమః, ఓం కోలముఖ్యాయ నమః, ఓం జగదాంబాయ నమః, ఓం తరుణాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం శంకిన్యాయ నమః, ఓం చక్రిన్యాయ నమః, ఓం ఖడ్గశూల గదస్థాయ నమః, ఓం బహువారాహే నమః, ఓం స్వప్నవారాహే నమః, ఓం భగవతే నమః, ఓం ఈశ్వరే నమః, ఓం సర్వరాధాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం సర్వలోకాత్మికాయ నమః. ఓం అష్టోత్తరం సమర్పయామి. నైవేద్యం పెట్టుకున్నామండి. బెల్లం పరమాన్నం చేసినాను నైవేద్యము. మనము ఏదైనా పెట్టుకోవచ్చండి, స్వీట్ అయినా చేసుకోవచ్చు. అమ్మకు దుంపలతో చేసింది అయితే ఇష్టమని అంటారు. అది క్యారెట్తో చేసిన అదే ఏదైనా క్యారెట్ స్వీటు, లేదా ఇది బీట్రూట్తో కానీ చెనక్కాయ విత్తనాలు కూడా ఉడకబెట్టి నైవేద్యంగా పెట్టచ్చండి. మనం ఏదైనా స్వీటు ఇట్లా పరమాన్నం కానీ పాయసం కానీ ఏదైనా రోజుకొకటి 9 రోజులు 9 నైవేద్యాలు పెట్టాలండి అమ్మవారికి. ఈరోజు పరమాన్నం పెట్టాను, ఉంచుకున్నామండి. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకున్నామండి. అమ్మవారికి ధూపం వేసుకున్నామండి. అమ్మకు ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకే అమ్మవారికి ధూపం ఖచ్చితంగా వేసుకోవాలి.